సంబంధించి కొంత టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు నిర్వహిస్తున్నటువంటి ఎల్ఎన్టీ ఏదైతే ఉన్నదో ఆ ఎల్ఎన్టీ వాళ్ళు మరి ఎక్స్టెన్షన్ అయితే కొత్త రైల్స్ వాళ్ళు కొత్త కంపెనీలు పెడతారా, ఉన్నటువంటి నెట్వర్క్లో మెయింటెనెన్స్ ఎవరు చేయాలి, లాభాలు వస్తే ఎవరు, నష్టం వస్తే ఎవరు, అదేవిధంగా మరి దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే మేము సుమారు 4,000 కోట్ల నష్టంలో ఉన్న మా పరిస్థితి అనే విధంగా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ తోటి మెట్రో పూర్తి చేయాల్సింది. దానికి సంబంధించి చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం చెప్పాము మేము. మీరు వెంటనే ఎల్ఎన్టీ తోటి మీరు అవసరమైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చే కంపెనీలు అయితే మరి ఏదైతే మిగతా కొత్తగా మెట్రో చేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా నలుగురు కలిసి కూర్చొని ఈ సమస్య పరిష్కారం చేయాల్సి ఉంటుందనే విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం దాని మీద క్లారిటీతో వచ్చినట్లయితే మెట్రో కూడా తొందరగా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనయేస్తున్నాను. అదే కాకుండా ఈరోజు ఎంఎంటీఎస్ ట్రైన్ కూడా దాన్ని డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. దాన్ని ఏసీగా కన్వర్ట్ చేయాలనే విషయాన్ని కూడా చాలా సీరియస్గా ఆలోచన చేస్తున్నాం. ఎంఎంటీఎస్ వచ్చినట్లయితే కూడా చాలా ఉపయోగపడుతుందనే విషయాన్ని మనం చేస్తాం. అది కాకుండా ఇదే కాకుండా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 720 కోట్ల రూపాయలతోటి ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి దానికి భూమి పూజ చేశాడు. చాలా వేగవంతంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు జరుగుతూ ఉన్నాయి. అది ఆల్మోస్ట్ వచ్చే సంవత్సరం మరి ఇదే ఆగస్టు వరకు పూర్తయిపోతే ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉందో మన యొక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా అదే విధంగా రాబోతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదే కాకుండా మన యొక్క నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా 350 కోట్ల రూపాయలతోటి మొత్తం రీడిజైనింగ్ చేశాము. దాన్ని కూడా ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి ఆ యొక్క రైల్వే స్టేషన్కు భూమి పూజ చేశారు. ఆ యొక్క రైల్వే స్టేషన్ కూడా అదే విధంగా డెవలప్మెంట్ చేయబోతున్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు మనము అనేక రకాలుగా కేంద్ర ప్రభుత్వము ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీ డెవలప్మెంట్ చేస్తూ ఉంది. రానున్న రోజుల్లో మన హైదరాబాద్ నుంచి మీరు ఇప్పటికే తెలుసు, మీరు ఇటు నుంచి బాంబేకి వెళ్ళాలన్నా అద్భుతంగా జాతీయ రహదారి నిర్మాణం పూర్తయింది. మీరు బెంగళూరుకి వెళ్ళాలన్నా కూడా అద్భుతంగా జాతీయ రహదారి పూర్తయింది. ఇక్కడ నుంచి నాగపూర్కి వెళ్ళాలన్నా కూడా అద్భుతంగా జాతీయ రహదారి పూర్తయింది. విజయవాడ కూడా అదే విధంగా ఉంది. విజయవాడకు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ రోడ్డు కాకుండా మరొక గ్రీన్ ఫీల్డ్ హైవే కూడా విజయవాడ కోసం ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఆ దిశలో మరి ఈ యొక్క జాతీయ రహదారుల కనెక్టివిటీ కూడా వేగవంతంగా పూర్తి చేస్తాం. మన హైదరాబాద్ నగరంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జాతీయ రహదారులు పూర్తి చేశాము. ఒక పెద్దపల్లి మనకు 10 జిల్లాలే ఉండేది, కానీ గత ప్రభుత్వము దాన్ని 33 జిల్లాలు చేసింది. ఆ 33 జిల్లాలలో ఒక పెద్దపల్లి హెడ్ క్వార్టర్ తప్ప అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ తోటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 100% కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ యొక్క మరి 32 జిల్లాలకు నేషనల్ హైవే కనెక్టివిటీ పూర్తి చేశామనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. హైదరాబాద్లో కూడా ఆ దిశలోనే ఈ యొక్క జాతీయ రహదారుల అభివృద్ధి విషయంలో మరి హైదరాబాద్ నగరంతో అన్ని ప్రాంతాలతో కనెక్ట్ చేయబోతా ఉన్నాము. ఆ రకంగా హైదరాబాద్ రానున్న రోజుల్లో దక్షిణ భారతదేశానికే కాదు దేశానికి అన్ని రకాల టెక్నాలజీకి హబ్ కాబోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్న విషయాన్ని మనం చేస్తున్నాం. అదే కాకుండా మరి ఈరోజు మనము స్టీల్ ప్రపంచంలోనే మనం స్టీల్ ఉత్పత్తిలో 2nd ప్లేస్లో ఉన్నాం. ఐరన్ ఓర్లో మనం ఈరోజు 4th ప్లేస్లో ఉన్నాం. ల్యాండ్ స్టోన్ అద్భుతంగా జరుగుతాం. ఎందుకంటే ఈరోజు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్కు మా మినిస్ట్రీకి సంబంధించి మైనింగ్ మినిస్ట్రీకి సంబంధించి మరి ల్యాండ్ స్టోన్ ఉంటేనే మీకు సిమెంట్ వస్తుంది. ఐరన్ ఓర్ బాగా మైనింగ్ జరిగితేనే స్టీల్ ఉత్పత్తి జరుగుతుంది. ఈ విషయంలో కూడా అనేక రకాల మార్పులు చేస్తూ ఉన్నాం. ఇప్పటికే లోక్సభ పాస్ అయింది. రేపు రాజ్యసభలో కూడా ఆ యొక్క అనేక రకాల రిఫార్మ్స్కి సంబంధించినటువంటి బిల్లు పెట్టబోతా ఉన్నాం. ఆ యొక్క రేపు రాజ్యసభలో బిల్లు పాస్ అయిపోతే ఐరన్ ఓర్ ప్రొడక్షన్ కావచ్చు, అంటే సిమెంట్ ప్రొడక్షన్ కావచ్చు, లేక స్టీల్ ప్రొడక్షన్ కావచ్చు, ఇవి దేశంలో మరింత పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా కొన్ని క్రిటికల్ మినరల్స్ కూడా ఈరోజు కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో వాడతారు. వాటిని కూడా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసే దిశలో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. ఒకటే మీ అందరికీ కోరుతా ఉన్నాం, రానున్న రోజుల్లో
ఏ వస్తువు కూడా కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ఏ వస్తువు కూడా విదేశాల మీద ఆధారపడకుండా మనకు మన యొక్క డొమెస్టిక్ ప్రొడక్షనే చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలో మీరందరూ ప్రోత్సహించండి. మన యొక్క డొమెస్టిక్ వస్తువులైనా వాడండి. గతంలో నాకు తెలుసు, మనం ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఫర్నిచర్ కావాలంటే మనం చైనాకి వెళ్ళి మొత్తము అక్కడ మొత్తం ఆర్డర్ ఇచ్చేవాళ్ళం. ఈరోజు పరిస్థితి మారాలి. స్వదేశీ మన ఇండియాలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్కు ప్రోత్సహించాలి. ఇండియాలో ఉన్నటువంటి వస్తువులనే వాడాలి. ఆ రకంగా మన యొక్క దేశానికి సంబంధించినటువంటి ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈరోజు మన స్వదేశీ వస్తువులు వాడేటువంటి ప్రయత్నించాలి. అందులో ఈ యొక్క మరి కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో కూడా ఎక్కువ వస్తువులు మనము ఇతర దేశాల నుంచి వాడుతూ ఉన్నాము. ఫర్నిచర్ లాంటి వస్తువులు అవి ఏవి కూడా విదేశాల నుంచి తీసుకురాకుండా దేశవాళీ వస్తువులనే వాడే విధంగా బిల్డర్స్ అసోసియేషన్ వాళ్ళు చొరవ తీసుకోవాల్సిందిగా నేను మీ అందరినీ